ఇప్పుడు జానీ మాస్టర్ది టర్మ్ దగ్గరకు వచ్చింది. టర్మ్ అయిపోయే స్టేజ్‌లోకి వచ్చింది. అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకుంటారా? లేకపోతే కూర్చొని మాట్లాడుకుంటారా? నెక్స్ట్ మాస్టర్ ఎవరు, నెక్స్ట్ మీ యూనియన్‌కి ప్రెసిడెంట్ ఎవరనేది ఎలా తెలుసుకుంటారు? అది సరైంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు యాక్చువల్గా ప్రతి ఇన్ఛార్జి, ప్రతి అసిస్టెంట్, ప్రతి డాన్సరు మాస్టర్ అయిన వ్యక్తి కాకుండా ప్రెసిడెంట్ చేసేవాళ్ళు. అంటే ఒక ఇన్ఛార్జ్, ఒక అసిస్టెంట్. ఇప్పుడు ఒక మాస్టరే ప్రెసిడెంట్ అవ్వాలని ఒక సంకల్పంతో మేము ముందుకు తీసుకెళ్ళాం సార్. అయితే ఏంది సార్, అది అతనికి అవసరం లేదు సార్. యాక్చువల్గా జానీకి అవసరం లేదు, అతని ప్రెసిడెంట్ కూడా అవసరం లేదు. అతను ఒక డ్యాన్స్ మాస్టర్గా, అతనికి ప్రెసిడెంట్ అవసరం లేదు, బట్ జానీ మా యూనియన్కి కావాలి, ప్రెసిడెంట్గా కావాలి. అదేంటంటే అది ఆయనకు ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరికని నేను తీర్చా నేను అనుకుంటున్నాను. ఆ కోరికని వాసన చెప్పండి, ఆ బిడ్డ ఈ పోస్ట్లో ఇన్ని కష్టాలు పడకూడదు. ఓకే. ఎందుకంటే అతను ఉంటే సార్ ఫండ్స్ వస్తాయి సార్. ఇప్పుడు శేఖర్ మాస్టర్ని అడిగాను సార్ నేను, నానా నిలబడినానా శేఖర్ అన్న. ఎందుకు వద్దన్నారు? అతను శేఖర్ ఇలాంటి విషయాలు రాడు సార్. శేఖర్ మాస్టర్ గారు తను బిడ్డ అవి వర్క్ చేస్తాడు కానీ రాడు. శేఖర్ మాస్టర్ని అడిగాను. మిగతా అంటే ఎవరైతే ఇప్పుడు పాల్ మాస్టర్ అని ఎవడు తెలుసు సార్, వాళ్ళు తెలుసు. వాళ్ళు ఉంటేనే మా యూనియన్కి సపోర్టు, ఫండ్ వస్తుంది సార్, గుర్తింపు వస్తుంది. కాబట్టి పాపం జానీ మాస్టర్ గారిని ఎంటర్ చేసాం. ఆయన కోరుకుంది, జానీ మాస్టర్ గారి కోరుకుంది, అది ఆయనకి ఇష్టం ఉంది, అయ్యాడు. నథింగ్. జానీ మాస్టర్ని తీసి ఇంకోటి చేస్తాడంటే అది కుదరదు. డ్యాన్స్ మాస్టర్ అనేవాడు ప్రెసిడెంట్ ఉంటాడు, దానికోసం దిల్సే పాల్ మాస్టర్ ఎక్కడికైనా పోతాడు. ఇది తిరిగిలేదు. నాకు సహకరించే ప్రతి మాస్టర్ కూడా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మా యూనియన్ అంటే ఇప్పుడు కొంచెం మొత్తం టర్న్ ఓవర్ అవుతుంది. ఇది రాజకీయం స్టార్ట్ అయిపోయింది. ఇది అనుకుంటున్నారు. నేనేమంటే డ్యాన్స్ మాస్టర్ అనే వ్యక్తి లేకపోతే ఇల్లు గడవదు సార్. అమ్మ నాన్న ఎవరు నా దృష్టిలో డ్యాన్స్ మాస్టరే. ఇప్పుడు సార్ ఇప్పుడు నేను నిజంగా ఒక దగ్గర డాన్సర్ పనిచేసిన నా గురువులు నాకు చెప్పకపోతే నేను డ్యాన్స్ అట్ట సార్. అట్ట సార్ 2 years సార్. యాక్చువల్గా ఒక అంటే మా పోస్ట్ టర్న్ ఓవర్. జానికి ఎప్పుడు ఆ పోస్ట్ ఉంటుంది, ఆడ హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అతనికి అవసరం లేదు, అతను ఇబ్బంది పెడుతున్నారు అంతే. ఓకే. డాన్స్ సంబంధించి తెలుగు సినిమాల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది మొదటి నుంచి కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో డాన్స్ చేయగలిగిన స్టార్స్, పర్ఫెక్ట్ డాన్సర్ అంటే ఎవరు చెప్తారు? గొప్ప మాట సార్. దాని విషయంలో మనోళ్ళు చాలా షార్ప్ అయ్యారు సార్ ఈ మధ్యకాలంలో. దాంట్లో అల్లు అర్జున్ గారి గురించి చెప్తాను, చరణ్ గారి గురించి చెప్తాను, ఎన్టీఆర్ గురించి చెప్తాను. మనోళ్ళు తోపులేరు సార్. ఇప్పుడు మన ఇండియానే శాసించేది మన డ్యాన్స్ సార్. ఈవెన్ ప్రభాస్ డార్లింగ్ తెలిసే, ప్రభాస్ కూడా బెస్ట్ ఆడుతుంది మూమెంట్స్. ఎందుకంటే మనకు డ్యాన్స్ ఎక్కువ సార్. మనకు మన వాళ్ళందరూ బాగున్నారు సార్. ఇప్పుడు ఎవరిని కూడా తక్కువ చేసానికి లేదు, అందరూ తోపులేదు సార్. ఓకే, అది నాకు తెలిసింది సార్, క్షమించాలి. ఓకే. ఏంటి మీరు ఇందాక రాకేష్ మాస్టర్ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేస్తానన్నారు. అబ్బాయి రెడీ అయ్యాడా హీరోగా చేయడానికి? డైరెక్షన్ మీరు చేస్తానన్నారు. అంత ముందు గతంలో రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు శేఖర్ మాస్టర్ ప్లస్ వీళ్ళంతా అండగా ఉంటామని చెప్పి స్టేజ్ మీద మాట్లాడారు కదా, అవన్నీ ఫుల్ఫిల్ చేశారా? వీళ్ళు చెప్పిన మాట నెరవేర్చుకున్నారా రాకేష్ మాస్టర్ సంబంధించి? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అంటే కుటుంబ పరిస్థితి ఓకే, నాట్ బ్యాడ్. ఆ మాట గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట చేస్తున్నారు. కానీ వాళ్ళ ఫాదర్ నాకు చెప్పిన మాట మీకు చెప్తున్నా. రాకేష్ గారు చెప్పింది. రాకేష్ మాస్టర్ నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు. మా యూనియన్ నుంచి అతను తొలగించారు సార్. ఫస్ట్ అతన్ని సస్పెండ్ చేశారు. అతను సస్పెండ్ చేస్తే ఎందుకు, కారణం ఏం చూపించారు? అతని అదే సార్, అది అక్కడి నుంచే రాజకీయం ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, అతను ఒక సెలబ్రిటీకి వెళ్ళాడు సార్. ఒక తెలంగాణ యూనియన్ పెట్టారు సార్. ఒక సెలబ్రిటీకి వెళ్ళినందుకు ఇతను తీసేశారు. సెలబ్రిటీకి వెళ్ళటం అంటే ఇప్పుడు తెలంగాణ యూనియన్ పెట్టారు సార్. ఆడికి నేను సెలబ్రిటీకి వెళ్ళాడు, గెస్ట్గా వెళ్ళారు. వెళ్ళినందుకు తను తీసేశారు సార్. దాని తర్వాత అతను చాలా హట్ అయిపోయాడు, చాలా బాధపడ్డాడు. నేను ఒక మాట చెప్పా, డార్లింగ్ ఒక చిన్న వైట్ పేపర్ సంతకం నేను చూసుకుంటాను. అంటే నేను చూసుకుంటా మీనింగ్ ఏంటంటే, నా యూనియన్ నన్ను గౌరవిస్తుంది కాబట్టి, మన యూనియన్ కాబట్టి. అడిగితే వద్దు పాల్, నేను ఇంక చచ్చిపోయినట్టు నా చరిత్రలో, నన్ను తీసేయి. కానీ నా కొడుక్కి వారసత్వం కార్డు ఇప్పించు, నువ్వు ఇప్పించు.
వాడిని ఆర్టిస్ట్ చేయి, వాడిని హీరో చేయని నన్ను అడిగాడు సార్. అది సార్ అతనికి నాకున్న ఎఫెక్షను. ఆ రోజు కూడా అతను ఫంక్షన్ అప్పుడు నేను మైక్లో చెప్పాను. దానికి మన మిగతా డైరెక్టర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వైవై చౌదరి గారు పాల్ మాస్టర్ మీరు చేయండి నేను ఉన్నాను. అంటే ఎందుకంటే సార్ చరిత్రలో మనకంటూ ఒకటి ఉండాలి, పేరా ఒక పేపరు. అట్టా అతన్ని హింసించారు వీళ్ళు, రాకేష్ని హింసించారు. ఓకే, యూనియన్ తరఫున యూనియన్ హింసించారు. ఓకే, అంటే దానికి అతను కూడా కాంప్రమైజ్ కాల. అతను కూడా కాంప్రమైజ్ ఉంటే అయిపోను, అతను కాల. నేను చచ్చిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను నమ్ముకొని వచ్చాను తిరుపతి నుంచి, ఎన్ని సంవత్సరాలు పనిచేశాను పాల్, నువ్వు నేను కలిసి ఇన్ని సాంగులు ఇచ్చాను. నా పిల్లలు నన్ను ఎక్కిరిస్తే నేను ఎందుకు బతకాలా? ఆయన లాజిక్ అది పాపం. నేనేమంటా అంటే పోనీవే లైట్ తీసుకో అంటే నా వల్ల కాదు, నేను డూ ఆర్ డై. కానీ ఒక హెల్ప్ చేయి, నా కొడుక్కి వారసత్వం కార్డు నువ్వు ఇప్పించాలి, అది నీ వల్ల అవుద్ది. అది సార్ దానికి సహకరించారు, యూనియన్ సహకరించింది. జానీ ఒక మాట అన్నాడు, జానీ మాస్టర్ నేను వారసత్వం కార్డు ఇస్తున్నాను, లేకపోతే నేను డబ్బు అన్న కార్డు ఇస్తాడు. అరే డబ్బు వద్దురా, వారసత్వం కార్డు ఇవ్వన్నా. అది సార్ లవ్ యూ సార్ ఆ విషయంలో. ఓకే, యా.